హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అండి. మనకి ఇక్కడ రాజంపేట నుంచి దగ్గరలో అయితే అత్తిరాల ఉందండి. అత్తిరాల అక్కడికైతే వెళ్ళాము. అది మొత్తం మీకు అక్కడ టెంపుల్, అక్కడ తిరునాళ అదంతా అయితే మీకైతే ఈ వీడియోలో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అన్నదానం వచ్చేసి బ్రహ్మంగారి గుడి ఉందండి. ఆ గుడిలో అయితే ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారండి. అదైతే నేను మీకు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి బ్రహ్మంగారి గుడిని అయితే చూపిస్తున్నాను చూడండి. మహాశివరాత్రి అత్తిరాలలో చాలా అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగిందండి. అక్కడ జనం అయితే అండి ఇసుకేస్తే రాలనంత జనం అయితే వచ్చారు. మీకు మొత్తం నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో అండి అన్నదానము ఈ ఆంటీ వాళ్ళు అయితే చేయిస్తున్నారు. ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ బస్సులు అండి, రాజంపేట నుంచి నిమిషానికైతే బస్సులు ఉన్నాయి. ఎన్ని బస్సులు ఉంటే అన్ని బస్సులలో అయితే రద్దీ అయితే మామూలుగా లేదండి. అలాగే ఇక్కడ నుండి కూడా అండి అత్తిరాల నుంచి కూడా చాలా బస్సులు ఉన్నాయండి. నిమిషానికైతే బస్సులు ఉన్నాయి, అంతే జనం ఉన్నారండి. ఇక్కడ చూడండి తిరునాళ్ళలో చెరుగడలు పట్టుకొని అమ్ముతా అసలు చాలా బాగుందండి. చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది. నేను లాస్ట్ ఇయర్ కూడా వీడియో అయితే షూట్ చేసి వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉందండి. అలాగే ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే ఇక్కడ కోనేరు ఉందండి. అక్కడికైతే మనం వెళ్ళేసి కాళ్ళు కడుక్కొనేసి వెళ్దామండి దర్శనానికి. అలాగే ముక్కుబడులు ఉన్న వాళ్ళు ఇక్కడే స్నానం చేసి దీపం వెలిగించి దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ సైడు ట్యాప్స్ ఉన్నాయండి. అక్కడే వాటర్ చూడండి, అక్కడే స్నానాలు చేసేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతారు. జనం చూడండి ఎలా ఉన్నారో, ఫుల్ రష్గా ఉందండి. మేమైతే ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే మేమైతే మార్నింగ్ వెళ్ళామండి. అప్పటికైతే జనం పర్లేదు, కొంచెం తక్కువే. ఇంకా రాను టైం అయ్యేది. ఇక్కడ మనము స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అండి లింగాలు ఉంటాయండి, శివలింగాలు. అక్కడైతే మనమే పూజ చేసుకొని మనమే అభిషేకాలు చేసి మనమే చేసుకోవచ్చు. అలాగే పూజారి వాళ్ళు కూడా ఉంటారు. ఎంత బాగా ఒకట ఆడేస్తే
ఇక్కడ చూడండి, ఇదైతే దగ్గర దగ్గర 10 అయిందండి. 10 or 11 అయింది. చూడండి, అసలు మార్నింగ్ ఉన్న రష్కి ఇప్పుడున్న రష్కి ఇంకా పెరిగిపోతూనే ఉన్నారు. చాలామంది వచ్చారు జనము. రష్ అయితే మామూలుగా లేదు. మాదైతే దర్శనం అయిపోయిందండి. మేమైతే ఇంకా తిరునాళ్ళలోకి వెళ్ళి ఏం కావాలనేది అయితే కొనుక్కున్నాము. ఇక్కడైతే అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా భోంచేసుకొని మేము కూడా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫ్రెండ్స్, మీరు శివరాత్రి ఎలా చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని ఇంతసేపు చూసినందుకైతే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే చూసినందుకైతే థ్యాంక్స్ అండి. ఇంకా మీరు ఈ వీడియో ఎలా ఉందనేది అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళారనేది కూడా, అంటే శివరాత్రికి మీరు ఏ టెంపుల్స్కి వెళ్ళారని అయితే కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక లైక్ నా వీడియోకి చాలా ఇంపార్టెంట్ అండి, నా ఛానల్కి చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి లైక్ చేయమంటున్నాను. అలాగే కామెంట్ కూడా చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే ఒకసారి అయితే టచ్ చేయండి. ఇంకైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్. వీడియో కంటిన్యూ అవుతుంది.